అమ్మా, నీకొక విషయం చెప్పాలి. నేను తింటూ ఉండగా నాపై చిరుత దాడి చేసింది. కొంచెంలో తప్పించుకున్నాను. లేదంటే చిరుత నన్ను తినేసేది. అమ్మా, ఇంకో విషయం. నేను అలసిపోయి చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక ఏనుగు వచ్చి ఏమైంది అని అడిగింది. ప్రతిక్షణం మనం భయపడుతూ ఉంటాము. మనకి కూడా ఏనుగులాగా పెద్ద శరీరం ఉంటే బాగుండు. అప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని ఉండదు. అప్పుడు తల్లి జింక, అడవిలో ప్రాణభయం లేని జీవి అంటూ ఏమీ ఉండవు. ఏనుగుకు భారీ శరీరం ఉంది, కానీ వేగంగా పరిగెత్తలేదు. అదే మనము వేగంగా పరిగెత్తగలము. దానివల్లే నువ్వు ఈరోజు నీ ప్రాణాన్ని కాపాడుకున్నావు. లేని దాని గురించి ఆలోచించి నిరాశపడకు. ఉన్న శక్తిని వాడుకొని మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పింది. అప్పటినుంచి జింకపిల్ల తల్లి చెప్పినట్లుగా జాగ్రత్తగా ఉండసాగింది. అమ్మా, నీకొక విషయం చెప్పాలి.